హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ టేస్టీ. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తినే కుల్ఫీ రెసిపీని ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. అయితే ఈ రెసిపీని మనం గంటలు గంటలు కిచెన్లో స్పెండ్ చేయకుండా కేవలం 5 నిమిషాల్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుల్ఫీ చేయడానికన్నా ముందుగా మనం ఇన్స్టెంట్ కుల్ఫీ ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఇన్స్టెంట్ మిక్స్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మీరు బయట కనుక స్టోర్ చేయాలంటే 1 to 2 months వరకు దీన్ని యూస్ చేసుకోవచ్చు. మనం చేసే ఈ కుల్ఫీ ప్రీమిక్స్కి మంచి క్యారమెల్ ఫ్లేవర్ రావడం కోసం షుగర్ని క్యారమలైజ్ చేసుకుందాం. మీరు కావాలంటే బ్రౌన్ షుగర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ షుగర్ని తీసుకుంటున్నాను. ఇది అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది కాబట్టి పాన్లో 1 కప్పు వైట్ షుగర్ని యాడ్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లో మనం దీన్ని మెల్లిగా కుక్ చేస్తూ ఉండాలి. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ దీన్ని కుక్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ని మనం చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరిని దీని దగ్గరికి రానివ్వకుండా చూసుకోవాలి. ఇది స్కిన్కి కనుక టచ్ అయితే స్కిన్ ఊడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఇలా మెల్ట్ అయిన షుగర్ని అంతా మనం ఒక ఫాయిల్ పేపర్ పైన కానీ బటర్ పేపర్ పైన కానీ వేడిగా ఉన్నప్పుడే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మెల్ట్ అవుతున్నప్పుడే మనం ఒక ఫాయిల్ పేపర్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ కానీ ఫాయిల్ పేపర్ కానీ లేకపోతే ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా ఇలా ఆయిల్ అప్లై చేసి దానిపై స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 వైట్ బ్రెడ్స్ని తీసుకున్నాను. దీని సైడ్స్ అన్ని కట్ చేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో మనం దీన్ని బ్రెడ్ క్రమ్స్ లాగా తయారు చేసుకుందాం. ఒకవేళ మీరు బయట దొరికే బ్రెడ్ క్రమ్స్ని యూజ్ చేయాలంటే దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మనం మిక్సీలో వేసి బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసుకుందాం. ఇలా తయారు చేసిన బ్రెడ్ క్రమ్స్ని ఒక పాన్ తీసుకొని దాన్ని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేయడం వల్ల బ్రెడ్ క్రమ్స్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి అవి క్రిస్పీగా అవుతాయి. అలాగే మనం స్టోర్ చేసుకునేటప్పుడు మన ప్రీమిక్స్ కూడా పాడవ్వకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేయడం వల్ల ఇది మాడకుండా ఉంటుంది. దీని కలర్ కొద్దిగా చేంజ్ అయ్యాక దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ కూడా చల్లగా అయిపోయింది. దీన్ని మనం ప్లేట్లోంచి సెపరేట్ చేద్దాం. ఇలా మనం ఫాయిల్ పేపర్ యూజ్ చేయడం వల్ల ఈజీగా అది సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం పౌడర్ చేసుకున్న క్యారమెల్ పౌడర్ని అలాగే బ్రెడ్ క్రమ్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ ప్రీమిక్స్కి ముఖ్యంగా కావాల్సింది మిల్క్ పౌడర్. మీరు ఏ కప్పుతో అయితే షుగర్ని తీసుకున్నారో ఆ కప్తోనే 2 కప్పుల వరకు మిల్క్ పౌడర్ని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేద్దాం. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనం చేసే కుల్ఫీకి మంచి కలర్ ఇంకా ఫ్లేవర్ వస్తాయి. ఇప్పుడు ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో కొద్దిగా కేసర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షన్ మాత్రమే, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పిస్తా, బాదాం, కాజు, మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం వేసుకున్న పొడులన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, 6 నెలల వరకు స్టోర్ చేసుకునేలాగా మనం ఈ ప్రీమిక్స్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మనం తయారు చేసుకుంటే హ్యాపీగా సమ్మర్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు దీంతో కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 కప్పులు మిల్క్ని యాడ్ చేద్దాం. ఇక్కడ నేను పచ్చి పాలని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలంటే బాయిల్డ్ మిల్క్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ మిల్క్ చల్లగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న ప్రీమిక్స్ ఉంది కదా, అందులోంచి 1 కప్పు ప్రీమిక్స్ని మనం ఈ మిల్క్లో యాడ్ చేద్దాం. మీరు ఏదైనా కప్తో తీసుకోవచ్చు. 2 కప్పులు మిల్క్ తీసుకుంటే 1 కప్పు ప్రీమిక్స్ని అందులో యాడ్ చేయాలి.
ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఇందులో లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన పౌడర్ మిల్క్లో బాగా కలిసేలాగా మంచిగా ఎలాంటి లంప్స్ లేకుండా దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో మెల్లిగా కలుపుతూ దీన్ని కుక్ చేయాలి. ఇలా కలుపుతూ కుక్ చేయడం వల్ల పాలు అడుగంటకుండా ఉంటాయి. అలాగే ఇందులో ఎలాంటి లంప్స్ కూడా ఫామ్ అవ్వవు. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఈ పాలని మనం కలుపుతూనే ఉండాలి. అలాగే లో ఫ్లేమ్లోనే ఈ మిల్క్ని మనం బాయిల్ చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా 2 నిమిషాల్లో మంచి పొంగొచ్చింది. అలాగే మనం వేసిన పాలన్నీ మంచిగా మరిగిపోయాయి. ఇలా పాలన్నీ మంచిగా మరిగిన తర్వాత మనం ఇందులో 1 స్పూన్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేద్దాం. మనం ఆల్రెడీ ప్రీమిక్స్లో డ్రై ఫ్రూట్ని యాడ్ చేసాం కాబట్టి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. వెనిలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల మన కుల్ఫీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు పాలన్నీ చిక్కబడే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం వేసిన పాలు కాస్త చిక్కబడ్డాయి. పాలు బాగా చిక్కపడ్డాయి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా మరిగిస్తే మనం చేసే కుల్ఫీ మిక్స్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్లో తీసుకొని చల్లారనిద్దాం. ఇది కాస్త చిక్కబడ్డాక మనం దీన్ని కుల్ఫీ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం తయారు చేసుకున్న కుల్ఫీ మిక్స్ ఇప్పుడు పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మనం కుల్ఫీ మౌల్స్ తీసుకొని అందులో మెల్లిమెల్లిగా మనం తయారు చేసుకున్న ఈ కుల్ఫీ మిక్స్ని వేద్దాం. ఇలా అన్నింటిలో కుల్ఫీ మిక్స్ని ఫిల్ చేసిన తర్వాత మనం దీన్ని అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ లేనట్టయితే మనం ఇంట్లో యూజ్ చేసే ఏదైనా స్టీల్ గ్లాస్లో కానీ ఏదైనా బౌల్లో కానీ మనం ఈ కుల్ఫీని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇలా మనం కుల్ఫీ మిక్స్చర్ వేసిన తర్వాత వాటిని అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేయడం వల్ల ఇందులో ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా కుల్ఫీ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా అన్నిట్లో వేసి మనం ఫాయిల్ పేపర్ పెట్టిన తర్వాత దానికి చిన్నగా ఒక హోల్ చేసి ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ని దాంట్లో పెట్టేసి మనం ఫ్రీజర్లో దీన్ని 6 to 8 అవర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవాలి. అప్పుడు మన కుల్ఫీ రెడీ అవుతుంది. అలాగే మనం తీసుకున్న గ్లాస్ కంటైనర్లో కూడా ఇలా చిన్నగా హోల్ చేసి అందులో ఒక ఐస్ క్రీమ్ స్టిక్ వేసి దాన్ని కూడా మనం ఫ్రీజ్ చేసుకుందాం. ఈ కుల్ఫీ మిక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఆన్లైన్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రీజ్ చేసుకున్న కుల్ఫీ రెడీ అయిపోయింది. 8 అవర్స్ తర్వాత మనం ఫ్రీజర్ నుంచి బయటికి తీసి డైరెక్ట్గా దాన్ని లాగకుండా ఇలా 1 నిమిషం పాటు వాటర్లో ఉంచి తీస్తే చాలా పర్ఫెక్ట్గా మన కుల్ఫీ రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా కేవలం 10 నిమిషాల్లోనే మనం ఈ కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నమస్తే.